రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షం కూడా కురుస్తుంది. అటు ఉత్తర తెలంగాణ, ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా భారీ వర్షాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇటు పశ్చిమ దిశగా కూడా భారీ వర్షాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా పడుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది కూడా మనతోని వాతావరణ అధికారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది సార్? పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని వాయు బంగాళాఖాతం ప్రాంతంలో గత 3-4 రోజులు బట్టి కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు మార్నింగ్ అరౌండ్ 8 o'clock ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టం నుంచి 5.8 kilometers ఎత్తు వరకు ఉండి అది ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వైపుకి అంటే దక్షిణ దిక్కుకి వాలి ఉంది. అలాగే మరొక ద్రోణి కూడా మనకి ఈ ఉపరితల ఈ అల్పపీడన ప్రాంతం నుంచి విదర్భ, ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా మనకి దక్షిణ మహారాష్ట్ర వరకు కూడా కొనసాగుతుంది. సో ఈ రెండింటి వల్ల కూడా మనకి తెలంగాణ వ్యాప్తంగా రాగల 3-4 రోజులు కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం పడే అవకాశం ఉన్నందున ఈరోజు రేపు తెలంగాణకి ఓవరాల్గా మనం ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఈ నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్, ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక ఆదిలాబాదు, కొమరంభీం జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ అంటే 12 to 19 సెంటీమీటర్స్ ఆ జిల్లాలో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. అలాగే మన నార్త్ ఈస్ట్ తెలంగాణలో చూసుకున్నట్టయితే భద్రాచలము, ఖమ్మము, ఇటు సూర్యాపేట, మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము. రేపు కూడా మనకి నార్త్ ఈస్ట్ తెలంగాణ, ఇటు సెంట్రల్ తెలంగాణలోని వర్షాలు ఉన్నాయి. అయితే మనకి పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాలు నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షం 12 నుంచి 19 సెంటీమీటర్లు పడే అవకాశం ఉందని ఆ జిల్లాలకి రేపు మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. సార్ ప్రధానంగా నిన్న కొన్ని ప్రాంతాల్లో భారీ ఉండి అతి భారీ వర్షం కూడా కురిసింది సార్. అది ఏ ప్రాంతంలో కురిసింది, ఎంత సెంటీమీటర్లు కురిసింది సార్? నిన్న మనకి ఈ కరీంనగర్ అట్లాగే మెదక్ ఈ 2 జిల్లాల్లో అతి భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ల పైబడి ఆ 2 జిల్లాల్లోనూ 3-4 చోట్ల అతి భారీ వర్షం నమోదైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా నిన్న విస్తృతంగా వర్షాలు పడినాయి. నార్త్ తెలంగాణలోని చాలా జిల్లాల్లో వెరీ హెవీ రెయిన్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయ్యాయి. మన సిటీలోని 3 జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో 11 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయింది. అలాగే యాదాద్రి, భువనగిరి ప్రాంతంలో కూడా 9 నుంచి 10 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. రాష్ట్రం మొత్తం మీద ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా నిన్న భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఒక 2-3 చోట్ల అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్స్ పైబడి కూడా నిన్న వర్షాలు పడినాయి. సార్ ప్రధానంగా ఏదైతే రెయిన్ డెఫిషియన్సీ కానీ ఈ సంవత్సరంలో మనకు రెయిన్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే అధికంగా ఏమైనా పెరిగిందా సార్? మనకి ఆగస్టు మొదటి వరకు కొంచెం రెయిన్ డెఫిషియన్సీ ఉండింది. అయితే ఆగస్టు నెలలో మనకి 3 అల్పపీడనాలు 13వ తారీఖు ఒకటి, 18వ తారీఖు ఒకటి, 26వ తారీఖు ఒకటి, 3 అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన తర్వాత మనకి ఆగస్టు ఎండింగ్ నాటికే మనకి పాజిటివ్లోకి వచ్చేసాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే కరెంట్ మనం ఒక +23లో ఉన్నాం అనమాట. ఓవరాల్గా ఇప్పుడు పాజిటివ్లోనే నడుస్తుంది. 33 జిల్లాల యావరేజీ +23లో ఉన్నాం ఈ రోజుకి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఏ విధంగా ఉంటుంది సార్? ఓవరాల్గా ఇప్పుడు నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉన్నాయి. మన సెంట్రల్ తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షం పడే సూచన ఉంది. ముఖ్యంగా మన రంగారెడ్డి జిల్లా, అలాగే రేపు చూసుకున్నట్టయితే సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా మనం భారీ వర్ష సూచన చేశాము. మిగిలిన జిల్లాల్లో మోడరేట్ రెయిన్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు మిగిలిన జిల్లాల్లో పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వచ్చే 3 రోజులు కూడా అన్ని జిల్లాల్లోనూ అయితే వర్షాలు పడే అవకాశం ఉంది.
రైట్, ఏదైతే చూసుకుంటే ఉపరితల ఆవర్తన ద్రోణి ఒకటి కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక నుండి అతి తేలిక వర్షం కూడా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణాధికారి తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ రోజు ఈ రోజు వార్నింగ్, వెదర్ అప్డేట్ వార్నింగ్ ఉంది. మళ్ళీ రేపు వచ్చేసరికి పశ్చిమ తెలంగాణలో కూడా రెయిన్ అప్డేట్ కూడా ఉందని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా ఇప్పటికే వాతావరణాధికారి సూచన చేశారు.